ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలిమన్ ఆదర్శ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా చేలో అయితే కోత, అందువల్ల అయితే నేను మా తమ్ముడు అయితే వచ్చాము. ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి ట్రాక్టర్ అయితే వచ్చింది. వరి కోత మిషన్ అయితే ఒక దూరంగా అయితే చూపిస్తాను. ట్రాక్టర్ ఇదిగోండి, దీన్ని జాన్ డీర్ అంటారు. మాకు తెలిసిన అంకుల్ ఇది. వరి కోత మిషన్ అయితే కొంచెం లాంగ్ ఉంది, చూసారు కదా ఆడుంది. ఇదైతే మళ్ళీ ఇంకో కొత్త బండి, దీన్ని ఏసీ అంటారు. చూపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఇదిగోండి ఇటు పక్క అయితే మా పక్కన కాయల వాళ్ళు కూడా కోసేస్తున్నారు. అదిగోండి క్లాస్ బండి అంటాను కదా, అదిగోండి అదే. అది కోసేటప్పుడు ఏమవుద్దంటే సైడ్ పడుద్ది, వాళ్ళ ఇబ్బంది, మనం గడ్డి ఎక్కేసుకోవాలి. దానికి ట్రాక్టర్ వచ్చింది, కానీ వాళ్ళు టిఫిన్ తినడానికి వెళ్ళి ఉన్నారు. మాకు వచ్చిండేది అయితే వెనకాల పడిపోద్ది, మనం అయితే గెనాల మీద దొయ్యబడలేదు, చాలా ఈజీ అయిపోద్ది అప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వస్తుంది వరి కోత మిషన్. ఇంకొక 5 నిమిషాల్లో అయితే ఇదిగోండి మా కైలో అయితే దిగద్ది. చూస్తున్నారు కదా, వస్తూ ఉంది. ఇది ఏసీ మోడల్, కొత్త మోడల్ ఇది. ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడైతే ఆపుకుంటాడు, తర్వాత దించుతాడు. మంచి ముహూర్తం చూసుకొని కదా మనం దించాలి, అందువల్ల. ఈ పట్ల అయితే మనం అయితే అక్కడైతే వేసుకోవాలి, గుంట కాడ, అంటే ఒడ్లు పోసే కాడ వేసే అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఆగుంది వరి కోత మిషన్, ఎందుకంటే వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు, అందువల్ల. ఇందాకైతే స్టార్ట్ కాలేదు, ఆప్ పెట్టాడు. నేను స్టార్ట్ చేస్తాను అనుకున్నా, టిఫిన్ చేస్తున్నారు వాళ్ళు. అయితే స్టార్ట్ అవుతుంది దిగడానికి. సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు, ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. కిందకే మన పశువులు ఉన్నాయి, తర్వాత కింద వేసేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే వెనకాల గట్టి పడిపోద్ది. ఇదైతే మనకు కష్టం ఉండదు, అందువల్ల అయితే ఇదైతే పెట్టించేసారు మా నాన్న వాళ్ళు. అంటే ఇంక వెళ్ళిపోద్ది, తర్వాత ఇంకా ట్రాక్టర్ అయితే స్టార్ట్ అవ్వచ్చు, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, అప్పుడే ఒక రౌండ్ అయితే వేసాడు. చూస్తున్నారు కదా, నీట్గా అయితే కోస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దాంట్లో అయితే పడుతున్నాయి ఒడ్లు. ప్లేట్లో వచ్చేసి పెడుతున్నారు పాటలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదైతే ఎట్లా వస్తుందో. చూడండి, ఇప్పుడు భలే పెట్టేస్తాడు నీట్గా. చూడండి, థ్యాంక్స్. మా బాబాయ్ మా తమ్ముడు అయితే ట్రాక్టర్ మీద అయితే కూర్చున్నారు. ఇప్పుడైతే వెళ్తుంది ట్రాక్టర్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వడ్లు అయితే లోడ్ చేసాము. ఇదిగోండి దిగుతున్నాయి. మా నాన్న అయితే వచ్చాడు. ఇందాకైతే ఏమిటి కాడికి అయితే వెళ్ళున్నాడు, అందువల్ల మా బాబాయ్ అయితే వచ్చాడు. ఇప్పుడు మా నాన్న అయితే వచ్చేసాడు.
ఇంకో పక్క అయితే కోల్చేదానికి లారీ కూడా అయితే వచ్చేసింది చూడండి, పెద్ద లారీ ఇది. చూసారు కదా ఎట్లా వెళ్తుందో. అంతే ఫ్రెండ్స్, ఇంకైతే దిగిపోయింది అదిగోండి. అయితే చాలా బురదగా ఉంది ఫ్రెండ్స్. పాపం అయితే ఒక రోజు కష్టపడి వస్తుంది ఆ వరికోత మిషన్. ఇదిగోండి చూసారు కదా ఎట్లా ఉందో. చూసారు కదా ఎట్టపోయింది, వాడంతా గబ్బు చేసేసింది కైని వరికోత మిషను. ఇదైతే త్రాడు కై. ఇదిగోండి ఇది ఒక కై కోసింది, అటు పక్క కై. ఇదిగోండి ఇదైతే త్రాడు కై ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇంకా 3 కైలు అయితే ఉన్నాయి అదిగోండి. చూస్తున్నారు కదా ఎట్టపోస్తుందో. మళ్ళీ చూపిస్తున్నాను. ఇందాకైతే బాగా క్లారిటీ లేదు, ఇప్పుడైతే ట్రాక్టర్ మీద కూర్చొని అయితే చూపిస్తున్నాను. నేను మా తమ్ముడు అయితే వెళ్తున్నాం ట్రాక్టర్లో. వాడు దుమ్ము పడుతున్నాను, కళ్ళ క్యాప్ అయితే అడ్డం పెట్టుకున్నాడు. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎట్టపోస్తుందో మిషను. మనం పోసేటప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి, అందుకే మా తమ్ముడు అయితే ఉన్నాడు దానిపైన. ఇక్కడైతే ఆల్రెడీ కొలత అయితే మొదలు పెట్టేశారు. ఇదిగోండి ఆల్రెడీ కొద్దిగా అయితే లోడ్ చేసేస్తున్నారు చూశారు కదా. ఇప్పుడైతే లోడ్ చేస్తున్నది. వీళ్ళైతే 10 మంది ఉన్నారు అంతేను, తొందరగా అయిపోతుంది అయితే పనులు. ఇప్పుడైతే నేనైతే ట్రాక్టర్ మీద అయితే కూర్చోన్నాను చూస్తున్నారు కదా. ఒడ్ల మీద అయితే కూర్చోన్నాను. ట్రాక్టర్ అయితే పోతా ఉంది, చూపిస్తాను ఆ ట్రాక్టర్ని. చూశారు కదా ట్రాక్టర్ పోతా ఉంది. నేనైతే వెనకాల ట్రక్కులో అయితే కూర్చోన్నాను ఒడ్ల మీద. ఇదిగోండి ఇప్పుడైతే 5వ కై అయితే కాస్తుంది ఫ్రెండ్స్ వరికోత మిషన్. చూడండి ఈ కై కూడా ఒక బురదగా అయితే ఉంది. ఎందుకంటే అటు పక్క ఇంకా పండగైతే రాలేదు, వాళ్ళు నీళ్ళు వేస్తున్నారు కాబట్టి కైలోకి అయితే పడిపోతున్నాయి. అందువల్ల ఈ కై ఇటు పక్క కై అయితే బురదగా ఉంది. ఇది 5వ కై, ఇంకొక కై అయితే ఉంది లాస్ట్. చూస్తున్నారు కదా పాత అయితే పూర్తి అయిపోయింది. ఇదిగోండి లాస్ట్ ట్రక్ అయితే పోస్తుంది. ఇదైతే లాస్ట్ ట్రక్ చూస్తున్నారు కదా. ఆవిడైతే ఉన్నాడు. మేమైతే 4 అవుతాయి అనుకుంటున్నాం ఎకరాకి, ఇంకా ఎట్ట అవుతాయో. సరే ఫ్రెండ్స్ కొలత కాడ చూపిస్తాను ఇంకా లాస్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దించేసి అయితే వెళ్ళిపోయింది. మాకు కొలత అయితే అయిపోయింది, కానీ ఇక్కడైతే కోత అయితే అయిపోయింది. సారీ, ఇక్కడ కొలత అయితే కొలుస్తున్నారు, అయిపోవచ్చింది. ఇదిగోండి ఆల్రెడీ 75% పైన అయితే అయిపోయింది, లోడ్ అయిపోయింది. ఇది 10 టైర్ల లారీ ఇది చూస్తున్నారు కదా. ఎందుకంటే ఫ్రెండ్స్ అయిపోవచ్చింది, మేమైతే ఇంటికి వెళ్తున్నాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్ ఉంటా అయితే. నేను మా తమ్ముడు అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇంకైతే అయిపోయింది. మా నాన్నలు మమ్మల్ని అయితే వెళ్ళిపోమన్నారు. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.